నమస్తే, చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. కొన్ని రోజులుగా ప్యారిస్ ఒలింపిక్స్ ఘనంగా జరిగాయి. నిన్నటితో ముగిసిన ఈ క్రీడలు కనువిందు చేశాయి. అంతర్జాతీయ పోటీల్లో ఈసారి భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. అందరూ తమ ప్రతిభా పటవాలతో ఆకట్టుకున్నారు. భారత్ 6 పథకాలు సాధించగా అందులో 5 కాంస్య పథకాలు, 1 రజతం ఉన్నాయి. ఈసారి మనోళ్లు పలు కొత్త రికార్డులతో చరిత్ర సృష్టించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. ఇక 2 రోజుల పాటు దక్షిణ కొరియా టూర్కు ఆయన వెళ్లనున్నారు. ఎల్లుండి సీఎం హైదరాబాద్కు చేరుకుంటారు. అమెజాన్ వెబ్ సిరీస్ను విస్తరించే అంశం కార్యరూపం దాల్చనుంది. వివిధ అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, యూనివర్సిటీలు హైదరాబాద్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అమెరికాలో పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మొత్తం 19 ఎంఓయూలు కుదుర్చుకోగా 31,500 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మోతే బోనాలు ప్రతీకలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. ఈరోజు ఉమ్మడి రాఘవపురం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు అంటువ్యాధులు, విషజ్వరాల బారిన పడకుండా కాపాడాలని అమ్మవారిని మొక్కుకుంటూ బోనాలు సమర్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర, శ్రీశైలం, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవలు ఈగ దయాకర్ గుప్తను సేవా వైభవరత్న పురస్కారం వరించింది. శ్రీ లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో జరిగిన సభలో ఆయన ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ కంకణం, మెమోంటో, ప్రశంసా పత్రంతో దయాకర్ గుప్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని గుప్తా తెలిపారు. శ్రీ జీవి సూర్యనారాయణమూర్తి గారు గోసేవ వైభవరత్న జీవి సూర్యనారాయణమూర్తి గారు మనందరం ఈరోజు ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. బిరుదుని చాలా పవిత్రమైనది, అది శక్తివంతమైనది. మీ అందరికీ మా సంస్థ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం మా లలిత కళా సమైక్య తరఫున గత 30 సంవత్సరాల బట్టి నిర్వహించడం జరుగుతుంది. దీనికి 9 రాష్ట్రాల నుండి అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ అవార్డులు స్వీకరించడానికి విచ్చేయడం ఆనందదగ్గ విషయం. దీనిలో ఇటు వేదాలు కానీ, ఇటు కళలు కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, డివోషనల్, సోషల్ సర్వీస్, ఇలా అన్ని రంగాల్లో 3 నెలలు మేము కష్టపడితే మీలాంటి ఆణిముత్యాలను ఏరి ఒక దండ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక ఆణిముత్యమే. అటువంటి వ్యక్తులకి మా సంస్థ ద్వారా సన్మానం చేయడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం ఆదివేముల వద్ద జరిగిన కారు ప్రమాదంలో జనగామ జిల్లా పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేంద్రరెడ్డి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదవశాత్తు సిఐ నడుపుతున్న కారు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సిఐ దంపతులు తీవ్రంగా గాయపడడంతో వారిని హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. సూర్యాపేట నుంచి పాలకుర్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట మిర్యాలగూడెం వెళ్లే రహదారిలో హుజూర్ నగర్ వద్ద ప్రధాన రహదారిలో పెద్ద గుంత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే టర్మినల్ ఉండడంతో రోజు వందల సంఖ్యలో పెట్రోల్ ట్యాంకర్లు ఇదే మార్గంలో వెళుతుంటాయని, దాదాపు 50 మండలాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. వెంటనే రోడ్డును మరమ్మతు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఆర్ దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీ పెరంబదూర్ నుంచి ప్రారంభమైన రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు సూర్యాపేటకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజీవ్ జ్యోతి యాత్రికులకు దురాజ్పల్లి వద్ద కాంగ్రెస్ నేతలు, శ్రేణులు స్వాగతం పలికారు. రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. చెన్నై కార్పొరేటర్ శామ్యూల్, రాజేశ్వరరావు, భాస్కర్, అమ్జద్ అలీ, శ్రీనివాస్, శైలేందర్, అబ్దుల్ రహీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పకుండా హాజరు కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లతాతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. బాధితులతో ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చాలా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. శాఖల వారీగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నోట్స్ త్వరగా పంపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.